కళాకారులకు ఎంతో సహకారం అందిస్తున్న అమరావతి కృష్ణారెడ్డి సినీ నటుడు సుమన్ నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్లో ఉన్న అమరావతి రెస్టారెంట్కి సినీ నటుడు సుమన్ విచ్చేసి అమరావతి కృష్ణారెడ్డి ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు పట్ల తనకున్న మమకారాన్ని చాటుకున్న సుమన్ నెల్లూరు చేపల పులుసు అంటే ఎంతో ఇష్టమన్న నటుడు సుమన్. నెల్లూరులో ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అక్కడి ప్రజలు, సంస్కృతి మరియు ముఖ్యంగా నెల్లూరు చేపల పులుసు పట్ల తనకున్న అభిమానాన్ని పంచుకున్నారు. నెల్లూరు ప్రజలంటే నాకెంతో ఇష్టం. నా మొదటి తెలుగు సినిమా ఆకలి నీకు జోహార్లు అవుట్డోర్ షూటింగ్ నెల్లూరులోనే జరిగింది. అప్పటి నుంచి నాకు ఇక్కడి నుంచి మంచి ఫాలోయింగ్ ఉంది. నా స్నేహితులు అమరావతి కృష్ణారెడ్డి ఇక్కడ కళాకారులకు, టెక్నీషియన్లకు ఎంతో సహకారం అందిస్తున్నారు. నెల్లూరుతో నాకున్న సెంటిమెంట్ అలాంటిది. ఇక్కడి ప్రజల ప్రేమ మరియు ఆత్మీయత వెలకట్టలేనివి. నెల్లూరు చేపల పులుసు అంటే తనకు ప్రాణమని చెప్పారు. నెల్లూరు ఫుడ్ చాలా ఫేమస్. ముఖ్యంగా నెల్లూరు చేపల పులుసు అంటే నాకు ఎంతో ఇష్టం. నేను ఏ ఊరికి వెళ్ళినా నెల్లూరు చేపల పులుసు ఉంటే తప్పకుండా ఆర్డర్ చేస్తాను. ఇక్కడ దొరికే ఫుడ్ టేస్ట్ మరెక్కడా దొరకదు అంటూ ఆయన కొనియాడారు. అందరికీ నమస్కారం అండి. నేను మీ యాక్టర్ సుమన్. నెల్లూరులో ఉన్నాను. పక్కనే అమరావతి కృష్ణారెడ్డి గారు అంటారు, వెరీ ఫేమస్ పర్సన్. ఆయన ఇక్కడ సినీ ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు 24 క్లాస్లో. అండ్ నాకు మంచి మిత్రుడు, ఎన్నో సంవత్సరాల నుంచి నాకు మంచి మిత్రుడు. ఎవరైనా వస్తే వెంటనే వాళ్ళకి మంచి కంఫర్ట్స్, భోజనాలు, మంచి వ్యక్తి. అండ్ అందరికీ హెల్పింగ్ నేచర్, సోషల్ సర్వీస్ చేస్తుంటారు. సో ఈరోజు యాక్చువల్గా నేను ఇక్కడ ఒక 2 స్కూల్ ప్రోగ్రామ్స్కి వచ్చినాను. నెల్లూరు అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే నా మొదటి తెలుగు సినిమా అవుట్డోర్ నెల్లూరులో జరిగింది. డైరెక్టర్ పిఎన్ రామచంద్రరావు డైరెక్షన్లో ఆకలి నీకు జోహార్లు సినిమా జరిగింది. అండ్ అక్కడి నుంచి నాకు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా నెల్లూరు నుంచే ఫస్ట్ స్టార్ట్ అయింది. వాళ్ళు చెన్నైకి రావడం, షూటింగ్స్ చూడటం, అప్పట్లో లెటర్స్ రాసేవారు, దానికి రిప్లైస్ రావడం, అట్లా నా పెరిగింది. నెల్లూరులో ఉన్న ఒక క్లోజ్నెస్ చెప్పాలంటే వీళ్ళు నాకు సినిమాలు హిట్, ఫ్లాప్, యావరేజ్ ఏదున్నా సరే ఆ రిలేషన్షిప్ బట్టి ఎప్పుడు కట్ చేయలేదు. నేను బాధలు ఉన్నప్పుడు కూడా వచ్చారు, సంతోషం ఉన్నప్పుడు వచ్చారు. సో నెల్లూరు ప్రజలంటే నాకు చాలా ఇష్టం. నాకు మెయిన్ సెంటిమెంట్ నా ఫస్ట్ అవుట్డోర్ చేసిన ఊరి. సో జనరల్గా వస్తుంటాను ఫంక్షన్స్కి, వాటికి. రషీద్ అని చెప్పి నా అభిమాని ఉన్నాడు. ఆయన మా ఫాదర్ పేరు మీద కొన్ని ఫంక్షన్స్, టోర్నమెంట్స్ పెడుతుంటాడు. సో దానికి వచ్చేట ఇయర్లీ వన్స్ అటెండ్ అవుతుంటాను. అండ్ చాలామంది ఇక్కడ కళాకారులు తెలుసు నాకు. సో అమరావతి కృష్ణారెడ్డి గారు లాగానే చాలామంది లాంగ్ టర్మ్ ఫ్రెండ్స్ నాకు ఉన్నారు. సో వాళ్ళు కూడా ఇయర్లీ వన్స్ కలిసినట్టు ఉంటుందని చెప్పేసి వచ్చి కలుస్తుంటాను. సో ఈ ట్రిప్ స్కూల్ ఫంక్షన్కి, చైతన్య స్కూల్, అల్లూరులో ఉన్న చైతన్య స్కూల్ ఫంక్షన్కి వచ్చాను అనమాట. ప్లస్ వేరే ఇక్కడ దర్గాలు నేను బాగా అటెండ్ అవుతుంటానండి. కశ్మూర్ దర్గా కానీ, ఇక్కడ రైల్వే ట్రాక్ దర్గా మొన్న వెళ్ళాను అనమాట. సో నాకేదో నాకు ఫీలింగ్ ఉంది. దో ఐఎమ్ హిందూ, నేను ఐ గో టు మాస్క్, ఐ గో టు చర్చ్. ఎందుకంటే అక్కడ ప్రేయర్స్ జరుగుతాయి కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే పాజిటివ్ వైబ్రేషన్, పాజిటివ్ ఫీలింగ్స్ ఉంటాయి. నోబడీ హస్ సీన్ గాడ్. నమ్ముతున్నాం, రిలీజియన్ నమ్ముతున్నాం, ఫేత్ నమ్ముతున్నాం. సో అట్లా నా మెంటాలిటీ అలాంటి మెంటాలిటీకి కొన్ని వెళ్తుంటాను నేను. మా ముస్లిం అభిమానులు అందరూ తీసుకెళ్తుంటారు. సో ఐ వెరీ హ్యాపీ అండి. నాకు ఇంత మంచి అభిమానులు, ఇంత మంచి వెల్ విషర్స్ ఉన్నారని వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. సో వాళ్ళందరూ బాగుండాలి, వాళ్ళ ఫ్యామిలీ బాగుండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తాను. ఫుడ్ ఎలా ఉంది? నెల్లూరు ఫుడ్ వెరీ ఫేమస్. నెల్లూరు ఫిష్ కర్రీ అంటే చాలా ఫేమస్. నేను బయట ఊరికి వెళ్ళినా కూడా మెనూ చూస్తే అక్కడ నెల్లూరు ఫిష్ కర్రీని పెడితే నేను అదే ఆర్డర్ చేస్తాను. ఫిష్ ఇక్కడ ఉన్న టేస్ట్ వేరండి, డిఫరెంట్ టేస్ట్. ఈ వెజ్ కానీ నాన్ వెజ్ కానీ ఇది వేరే అన్ని చోట్ల దొరకదు. ఎస్పెషల్లీ సీ ఫుడ్ ఐటమ్స్ ఉన్న టేస్ట్ చాలా బాగుంటుంది. సో ప్రజలు ఎలా ఉన్నారో అలాగే ఐటమ్స్ కూడా అలాగే కూడా ఉంటాయి.